పూరి జగన్నాథ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా క్రైమ్ స్టోరీలు రాసే రచయితలు కూడా, దర్శకులు కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఈనాడు, ఆంధ్రజ్యోతిలు రాసే రచనల ముందు తల తోగలేకపోతున్నారండి. అసలు ఈ స్టోరీలు మనం ఇది వినే కొద్దీ, చెప్పే కొద్దీ, ఫలానా డబ్బులు నీది అని చెప్పేటప్పుడు ఆ డబ్బులు నేను ఎక్కడి నుంచి విత్డ్రా చేశాను, ఏ బ్యాంకులో నుంచి విత్డ్రా చేశాను, ఆ సీరియల్ నెంబరు ఆ బ్యాంకులో నమోదు అవుతుందా లేదా? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు నీ సిట్ బృందం ఆ డబ్బులు ఎక్కడ డిపాజిట్ చేశారు, ఏ బ్యాంకులో చెప్పారో వాటికి సంబంధించిన రిసిప్ట్ ఇవ్వమని అడుగుతుంది కోర్టు. ఆ ఫామ్ హౌస్లో ఫోటోగ్రఫీ చేయమని కరెన్సీని ఆ సులోచన ఫామ్ హౌస్ యజమానులను బెదిరించి అరుణ్ అనే వ్యక్తితో తప్పుడు వాంగ్మూలం చెప్పించుకొని, అంటే పాత్రదారులు ఎన్టీఆర్ని దింపడానికి రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, యనమల రామకృష్ణుడు గారు తదితర ఒక సమూహం అంతా ఏ విధంగా అయితే ఒక ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ కుట్రని, చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు ఎప్పుడు కూడా యాదృచ్ఛికంగా జరిగినట్టుండవు, అకస్మాత్తుగా ఉండవు. ఒక పకడ్బందీ ప్లాన్తో ఒక అనూహ్యమైనటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సిన మంత్రాంగం అంతా వాడతాడు. దానిలో నుంచి అరుణ్ అనే వ్యక్తిని అక్కడ ఫామ్ హౌస్లో తప్పుడు వాంగ్మూలం ఇప్పించుకొని వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లించే కార్యక్రమానికి వాడుకున్న మాట నిజమా కాదా?